హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ నెస్ట్. 6 నెలలు నిండిన పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకునే సెరలాక్ మిక్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఒక మంచి హెల్తీ రెసిపీ. అటుకులతో సెరలాక్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అందులో చాలా మంచి ఐరన్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్, న్యూట్రియంట్స్ అవి చాలా బాగుంటాయి. పెనంలో చిన్న మంట పైన 200 గ్రాముల అటుకులను తీసుకుని దోరగా వేయించుకోవాలి. సుమారు 2-3 నిమిషాలు పడుతుంది అంతే. అవి క్రిస్పీగా అయినాయని చెక్ చేసుకుని అప్పుడు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పుట్నాల పప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అవి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి మనం కొంచెం చిన్న పట్టి బెల్లము పౌడర్ చేసి సపరేట్గా దాన్ని ఇందులో యాడ్ చేస్తాము. స్వీట్నెస్ కోసం పట్టి బెల్లం పొడి ముందే యాడ్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా జర్నీస్లో క్యారీ చేయడానికి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. 1 year లోపు పిల్లలకైతే పౌడర్ని కొంచెం జల్లించి ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 2-3 months వరకు వాడుకోవచ్చు ఈజీగా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 200 ml వాటర్ ఇంచుమించుగా తీసుకుని దాన్ని బాయిల్ చేసుకుంటాము. ఒక 2 స్పూన్స్కి అయితే 200 ml వరకు సరిపోతాయి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ హాట్ వాటర్లో మనం సెరలాక్ మిక్స్ని 2 స్పూన్స్ వేసుకొని ఉండలు అవి ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. కొంచెం థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని దానికి పిల్లలకి తినిపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. 1 year ఏజ్ ఉన్న పిల్లలకైతే ఆవు పాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం ఫ్లాస్క్లో హాట్ వాటర్ ఈ పౌడర్ మిక్స్ పట్టుకెళ్ళామంటే ఎక్కడైనా ఈజీగా కలుపుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని చక్కగా వెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి ఫీడ్ చేసేయడమే. ఫూల్ మఖానాతో సెరలాక్ మిక్స్. పిల్లల గ్రోత్కి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్స్, వైటమిన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫూల్ మఖానాలో చాలా బాగా ఉంటాయి. ఫూల్ మఖానాని కట్ చేసుకుని అప్పుడు ఒక 2-3 minutes డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వాటిని చేతితో తీసి విరిపి చేస్తే అవి క్రిస్పీగా ఉంటాయి, వేగుతాయి. అప్పుడు అవి రోస్ట్ అయినట్టు దాన్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకుంటాము. మఖానాని జీడిపప్పుని సపరేట్గా పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా జీడిపప్పులోంచి, అది మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. పౌడర్స్ 2 కలిపేసుకుని 1 year లోపు పిల్లలకైతే అది కొంచెం జల్లించి ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 2 స్పూన్స్ మఖానా మిక్స్ వేసుకుంటాము. ఇందులో ఒక 100 ml హాట్ వాటర్ వేసుకుంటాము. దీనికి వాటర్ ఎక్కువ పడదు, ఇప్పుడు చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏవీ లేకుండా బాగా కలిపేసుకుని కొంచెం నెయ్యి వేసి పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో స్వీట్నెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పట్టి బెల్లం పౌడర్ లాంటిది ఏదైనా. జర్నీస్ చేసేటప్పుడు పిల్లలకి ఈజీగా ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న మమ్మీస్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.